ఇవాళ గుంటూరు జిల్లా తెనాలి వెళ్లనున్నారు వైఎస్ జగన్. నడి రోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు కొట్టడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన ఇవాళ వారిని పరామర్శించనున్నారు. అయితే జగన్ పర్యటనపై టీడీపీ, జనసేన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ ముగ్గురు రౌడీ షీటర్లు అని, కానిస్టేబుల్పై హత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. అలాంటి నేరస్తులను బాధితులుగా ఎలా చూస్తారని, వారి దగ్గరకు వెళ్లి ఎలా పరామర్శిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, ఇవాళ వైఎస్ జగన్ ఎవరైతే మొన్న జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ముగ్గురు యువకులను కలిసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వార్ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రధానంగా ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి పర్యటన చేస్తున్నారు. ప్రధానంగా కూడా పోలీసులు ఏదైతే థర్డ్ డిగ్రీ పబ్లిక్ గా చేసినటువంటి నేపథ్యంలో గాయపడినటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వారితో పాటు వాళ్ళు ప్రస్తుతం వాళ్ళంతా కూడా వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు. అయితే అసలు జరిగినటువంటి సంఘటన పైన తీవ్రంగా కూడా ఆవేదనలు వ్యక్తమైన దానిపైన చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తెనాల్లో ఉన్నటువంటి జాన్ విఠల్ అనేటటువంటి కుటుంబ సభ్యుల్ని ఈ రోజు పరామర్శించడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏం సార్ అసలు ఏం జరిగింది ఆ రోజు? మీ జాన్ విఠల్ అనే అబ్బాయి ఇన్వాల్వ్మెంట్ ఏంటి? అతని పైన అనేక రకాలుగా ఆరోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? అసలు వాస్తవం ఏంటి? వాస్తవం పుట్టినరోజు పార్టీకి వాళ్ళు మంగళగిరిలో ఉంటే వచ్చారండి. మా బాబు హైదరాబాద్లో ఉన్నాడు, ఇక్కడికి వచ్చాడు మా బాబు కూడా. అదే రోజు చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ వీళ్ళ కోసం వచ్చాడు. మరి వేరే ఇంకో పర్సన్ ఉన్నాడంట, నవీన్ అని. కుర్రోడి దగ్గర ఏదో మొత్తానికి వాళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఘర్షణ జరిగింది. దానికాడ కానిస్టేబుల్ చిరంజీవి సొక్కాయ పట్టుకున్నాడు. అది పట్టుకునేటప్పుడు వీళ్ళు ఇదిలిచ్చుకుని వచ్చేసారు. దాన్ని గంజాయి కేసుగా గంజాయి సేవించి ఇచ్చేసారని వీళ్ళు తీవ్రంగా కొట్టారు. ముందుగా ప్రణాళిక కానిస్టేబుల్ ని కొట్టారు, ముందుగా ప్రణాళిక చేశారు, చంపడానికి సిద్ధమయ్యారు. ఇవన్నీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా అవన్నీ జరిగాయా? నిజంగా జరిగితే మరి అదే కానిస్టేబుల్ ఇప్పుడు హత్యా ప్రయత్నం చేశారన్నారు. నిజంగా ఆ కానిస్టేబుల్ మళ్ళీ వచ్చి మరి వీళ్ళని అరెస్ట్ చేశారు కదా. ఏమి లేదు అక్కడ, కావాలని ఇదంతా ఇక్కడ అణిచివేయాలని ఇదంతా కుట్ర, ఇంత ఇంకేం లేదు. చేస్తే వీళ్ళని చేస్తే ఇప్పుడు అమాయకులను చేశారు, అసలు వాళ్ళని ఎవరు చేయలేరు. అమాయకులు పిల్లలు కేసులు ఉన్నాయి అన్నారు, కేసులు చూపించమానండి. ఎవరు అరెస్ట్ రౌడీ షీటర్ కింద అనుచరులు అన్నారు, మరి అవి చూపించమానండి. ఆ కేసుల మీద 8 నుంచి 9 కేసులు ఉన్నాయి. కేసులండి కొంతమంది ఉన్నాయి, చిన్న చిన్న కేసులు. మా అబ్బాయి మీద, రాకేష్ మీద ఎటువంటి కేసులు అన్ని క్లోజ్ అయిపోయినాయి. 8 కేసులు అన్నారు. అవన్నీ కొట్లాటలు గొడవల్లో ఊరకు పక్కన ఉన్నాయే కానీ వీడి ఇన్వాల్వ్మెంట్ ఏది లేదు. చూడుకోండి, కావాలంటే ఎఫ్ఐఆర్ కాగితాలంటే చూడమని, మేము దాంట్లో తప్పేముంది చూసి దాన్ని ఈ గంజాయి కేసు ఇప్పుడు ఇది కొట్టినాక రౌడీ షీట్ ఓపెన్ చేసి జరిగిన సంఘటన సమయంలో మీ అబ్బాయి రాజేష్ తో మాట్లాడారా? మీ అబ్బాయి చెప్పాడు ఇట్లా జరిగింది ఏంటని? ఏం చెప్పాడు ఆ రోజు? ఇక్కడ ఏం లేదు, నా మీద కానిస్టేబుల్ వచ్చి నేను ఇట్లా తోసుకొని వచ్చేసాను, వాళ్ళు వస్తారని వెళ్ళిపోయాడు. వచ్చి ఇక మా అత్తగారింటి కాడంటే అక్కడ పట్టుకున్నారు. పట్టుకొని తీసుకెళ్లి 24 గొడవ జరిగితే 25న వీళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఉదయం 9 గంటలకు తీసుకెళ్ళిన 27 దాకా రిమాండ్ పెట్టాలి. ఈ 3 రోజులు చిత్రహింసలు పెట్టారు. పెట్టేసి అన్నాబత్తుల సమాధి సెంటర్ లో కొట్టారు. అక్కడ బూట్ కాలేసి ఒక సిఐ గారు రామ్ నాయక్ బూట్ కాలేసి 3 టౌన్ సిఐను కొడుతున్నాడు, కర్ర ఇరిగిపోతాడు. తర్వాత లింగారావు సెంటర్ లో కొట్టారు. ఇంకా లింగారావు సెంటర్ లో వీడియో బయటికి రావాలి. ఇంత దారుణం. ఇప్పుడు మాకు అది 4 రోజుల తర్వాత వచ్చిన సెంటర్లలో ఇలానే జరిగింది. చాలా సెంటర్లో జరిగింది. వాళ్ళు అదేదో వీధి రౌడీలని, వీధి కుక్కలను కొట్టినట్టు కొట్టారు. అసలు కాళ్ళు రాడ్లు ఉండే, మా వాడికి చేతిలో రాడ్లు ఉందన్నా గానీ వాళ్ళు దండం పెడుతున్నాడు. ఆ వీడియో చూసినా మాకు చలించిపోయాడు. ఆ వీడియో మరి ఎట్లా వచ్చిందో బయటికి వచ్చింది. అది వచ్చినాక మాకు తెలిసింది ఇంత శిక్షణ రహితంగా కొట్టారు. పోలీసు వాళ్ళు పట్టుకుంటూ కొట్టొచ్చు, దానికి ఎంతవరకు ఆ స్టేషన్ లో కొట్టాలి. ఎక్కడో పాడుపడిపోయిన క్వార్టర్స్ తీసుకెళ్లి, పోలీస్ క్వార్టర్స్ వెనకమాలు తీసుకెళ్లి ఇళ్లను కొట్టాల్సిన అవసరం ఏంది? వీళ్ళేమన్నా తీవ్రవాదులు కాదు. అట్లా చేశారండి. దీనికోసం ఆ ఎస్ఐని, ఆ చిరంజీవిని, ఇంకా చాలా మంది ఉన్నారు దీంట్లో ఇన్వాల్వ్. కానిస్టేబుల్స్ చిరంజీవి ఒక అతను, ఇంకా ఎవరో 3 ఉన్నారు, నాయక్ అని ఒక అతను. అతి దారుణం. కావాలనే కొట్టారు మా వాళ్ళని, పబ్లిక్ చూస్తుండగానే కొట్టారు. అంటే ఒకటి చెప్పండి, ఆ వీడియో అనేది అసలు జరిగినప్పుడు రాలా, 1 మంత్ తర్వాత బయటికి రావడం జరిగింది. ఆ వీడియో చూసినప్పుడు అసలు ఏమనిపించింది మీకు?
మేము ఇంకా ఇదైపోయామండి. ఇప్పుడు అమ్మాయి గారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. ఆ వీడియో చూసినాక మా ఊడికి మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్. ఇది ఇట్లా మా ఫ్యామిలీ మొత్తం, మా నాన్నగారు ఆయన ఇదైపోయాడు. తెలిసిన కానీ మొన్నటిదాకా చెప్పలే ఆయనకి. ఆయనకి చెప్తే ఇదైపోయాడు మనిషి. ఏమైపోయాడు ఆయన కుంగిపోతుంది. ఆయన ఆల్రెడీ పెరాలసిస్ ఉన్న మనిషి. ఈయన కూడా ఇదైపోయాడు. ఇంకా మా ఫ్యామిలీ మొత్తం ఇదైపోతుంది, మానసికంగా ఇదైపోతుంది. ఇప్పుడు ఏంటి, ఏమన్నా బెయిల్ కోసం ప్రయత్నాలు జరిగాయా? బెయిల్ వచ్చింది. మా వాడిని అప్పుడు లోన్ ఉన్నప్పుడు వాయిదా మీద ఇక్కడికి వచ్చాడు, SC/ST కేసు పెట్టి. అది ఆ వాయిదా కోసం వచ్చి దాంట్లో లోన్ ఉండేటప్పటికి అరెస్ట్ వారెంట్ చూపించారు. ఆ బెయిల్ వస్తే మా ఊరు బయటకు వస్తారు. ఈ బెయిల్ వచ్చేసి తర్వాత చూపించారు మళ్ళీ వేరేది. అవును, అంటే లోన్ ఉన్నప్పుడు కోర్టుకు హాజరవ్వాలి వాయిదా, అది హాజరవ్వాలి. దానివల్ల అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటి మీరు అసలు ప్రధానంగా బాధితులు మీ వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడబోతున్నారు? మాకు న్యాయం చేయాలండి. మాకు వయసు ఇప్పుడు మా పని అయిపోవచ్చేసింది. మాకు 50 సంవత్సరాలు దాటుకొని మా అబ్బాయికి ఎట్టు కాకుండా చేసేసారు. ఇప్పుడు దేనికి పనికిరాడు, అట్లా కొట్టేశారు. కాల్లో రాడ్లు ఉండే అన్నీ ఉండే, అట్లా పనికి రాకుండా కొట్టేశాడు. మాకు మరి ఏ న్యాయం చేస్తారో చేయమని జగన్ గారు నాకు అడుగు. ఒకవైపు ఏమో ప్రభుత్వం నుంచి నిందితుల్ని పరామర్శలు ఏంటనే విధంగా కూడా డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ నిన్న మాట్లాడారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా చూడాలంటే నిందితులను అంటే వీళ్ళు అమాయకులు కదండి. అమాయకులను ఇచ్చేస్తే పబ్లిక్ చూస్తా ఊరుకోదు కదా. దళితుల్ని కేవలం టార్గెట్ చేస్తున్నారు, దళితుల్ని కేవలం టార్గెట్ చేస్తున్నారు. అదే వేరే కురాలను కొట్టరు కదట. పబ్లిక్ ప్లేస్ ఇంతవరకు జరిగింది అట్లా. రైట్. ఇది ప్రధానంగా కూడా ఎవరైతే ఆ యువకులు ఉన్నారో వాళ్ళ తండ్రి రాజేష్ వాళ్ళ తండ్రి ఆవేదన అయితే ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ సాయి శంకర్, థ్యాంక్స్.